శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక నాగకన్య. పూర్వం సింహళ దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన పరక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికలను చూసినా ఆయనకు ఎవరూ నచ్చలేదు. ఇలా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఇలా అన్నాడు: మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్లయితే 1,000,000 మొహరీలకు ఇచ్చేస్తాను అని. రాజు ఆమెను చూడడానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆ మేనాలో నుంచి దిగుతుండగా రాజు ఆమెను చూసి మరొకరిని పెళ్లాడనని నిశ్చయించుకున్నాడు. 1,000,000 మొహరీలు పుచ్చుకుని బానిస పిల్లను రాజంతపురంలో వదిలి ఆ వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈ లోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికి బానిస పిల్లకును అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనంలోకి ప్రవేశించింది. అప్పుడు రాజుగారు ఒక దిగులు పట్టుకున్నది. రాణిగారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడలేదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తను గౌరవించదు. 1 సంవత్సరం గడిచేసరికి తన భార్య విచిత్రపు ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఆమె నోరు విప్పలేదు. ఇంతలో రాణిగారు గర్భవతి అయి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఈ వార్త రాజుగారికే కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయటపెడుతుందని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు. నీకేమిటి విచారం? ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ల కోసం తప్పించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏమి చేస్తే నువ్వు సంతోషిస్తావు చెప్పు అని భార్యను బతిమాలాడు. అంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బిచ్చి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్టు చేయటమే నా వంతు. ఇంతకాలము నేను నీ భార్యను కాను. ఇప్పుడు మన ఇద్దరికీ కొడుకు కలిగాడు కనుక నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను. నన్ను నువ్వు డబ్బిచ్చి కొన్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాదు. నేనొక నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావటం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడ తలదాచుకోవలసి వచ్చింది. నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్లాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాత్రను పెళ్లాడడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు మేము సముద్రంలో ఈదురాడుతుండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవలలో పోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల. నీలోత్పల చెప్పిన కథను విని రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నాగకన్యవా? రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగకన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలుగుతున్నావు అని అడిగాడు. రాజా, మేము మీలాంటి మానవులము కాదు. నీటిలోనూ నేల మీద కూడా నివసించగలము. అటువంటి దేవతలము. నీకు ఇంకొక విచిత్రం చెప్తాను చూడు అంటూ నీలోత్పల పరిచారికలను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది. నిప్పులో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం 4 మూలలా దట్టంగా అల్లుకున్నది. ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్న అయిన నాగరాజు, అతని పరివారమును. వారంతా సముద్రంలో నుంచే వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది. నాగరాజు తన మేళల్లుణ్ణి చేతిలోకి తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకుపోని పారిపోయాడని రాజుకు భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగి వచ్చి, మా మాదిరిగా మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదో అని చూడడానికి తీసుకుపోయాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండడం చేత మాలాగే నీటి కింద నివసించగలడు అని చెప్పాడు. కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజ ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెలిని మేనల్లుడిని వెంట పెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు.
అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని తర్వాత తిరిగి పంపించేశాడు. నాగలోకం నుంచి కుమారుడు చెప్పిన వింతలు వినటమే కాని అతని చూసే భాగ్యం సింహళదేశ రాజానికి లేకపోయింది. మేనమామల ఇంటి నుండి రాజకొడుకు తెచ్చిన చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేసరికి ఆ తండ్రి అవి చూసి ఎంతో సంతోషించాడు. ఈ విధంగా సింహళదేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి కలిసి ఎంతో కాలం సుఖంగా గడిపాడు.